విశాఖలో సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సంక్రాంతి అంటేనే పల్లెల్లో సందడి. వరుసగా 5 రోజులు సెలవులు రావడంతో ఒకసారిగా గ్రామాలకు ఆల్రెడీ తరలి వెళ్తున్న చూస్తున్నాం. మనం విశాఖ ద్వారకా నగర్ బస్ స్టేషన్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ప్రతి ఏడాది కూడా ఉత్తరాంధ్ర సంక్రాంతికి పెట్టింది పేరు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ తిరిగి వస్తుంటారు. సో ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఏర్పాట్లు చేసిందో, సో దీనికి సంబంధించి ఎన్ని బస్సులు ఇక్కడి నుంచి కానీ మిగతా ప్రాంతాలకు నడుపుతున్నారు. మనతో పాటు ఆర్ఎం గారు మాట్లాడి నాయుడు గారు చెప్పండి సార్, మొత్తం ఎన్ని బస్సులు ఆపరేట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి? నమస్కారం సార్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విశాఖపట్నం నుండి మేము సుమారు మొత్తం ఓవరాల్గా పెర్ డే కనీసం 300 బస్సుల దాకా స్పెషల్ బస్సులు తిప్పుతున్నామండి. ముఖ్యంగా లాస్ట్ 2-3 డేస్ నుండి కూడా ఆల్రెడీ హైదరాబాద్ నుండి ఫ్లో స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుండి ఇక్కడికి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుండి ఉత్తరాంధ్ర ఏదైతే ఉన్నాయో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, టెక్కలి, పలాస వరకు కూడా అందరూ కూడా ఈ పర్వదినం వెళ్ళడానికి సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ట్రైన్స్లో కూడా హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలను విశాఖపట్నంలో దిగుతారు. విశాఖపట్నం నుండి కూడా మళ్ళీ దూర ప్రాంతాలకి బస్సుల్లోనే ఎక్కువ వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము స్పెషల్ బస్సులు నడుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా లాస్ట్ 2 డేస్ నుండి నడుపుతున్నామండి. నిన్న కూడా ఫ్లో ఎక్కువ వచ్చింది. ఇవాళ ఉదయం నుండి కూడా ఫ్లో ఉంది. మేము ప్రతి ప్రాంతానికి కూడా అవసరం అనుగుణంగా బస్సులు పెడుతున్నాం. ఒకేసారి ట్రైన్ ఒకేసారి వచ్చేసరి ఒకేసారి ఫ్లో వస్తుంది. అక్కడక్కడ ఒకేసారి 10-20 బస్సులకు వస్తే ఇమీడియట్గా వితిన్ 5 మినిట్స్లో 15 మినిట్స్లో మేము క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. మా అధికారులు, సూపర్వైజర్స్, సిబ్బంది అందరూ కూడా 24 అవర్స్ కూడా డిబిఎస్ కాంప్లెక్స్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము చూస్తూ ఉన్నామండి. మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి బస్సులు రన్నింగ్ను బట్టి వివిధ జిల్లాల నుండి కూడా రప్పించి, మా జోన్లో 19 డిపోలు ఉన్నాయి. 19 డిపోల నుండి కూడా రప్పించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామండి. ప్రయాణికులకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఒకేసారి వస్తారు కాబట్టి ఒకేసారి ఫ్లోట్ ఉంటుంది కాబట్టి 15-half an hourలో క్లియర్ అవుతూ ఉంటుంది. ప్రయాణికులందరూ దయించి లైన్లో పాటించి నియమం పాటించినట్లయితే ప్రతి ఒక్కరిని చేరవేస్తాం. ప్రతి ఒక్కరికి ఒక 1/2 an hour లేట్ అయినా సరే అందరినీ కూడా క్లియర్ చేయడానికి అన్ని రకాల సిద్ధం చేసామండి. యంత్రాంగం సిద్ధం చేసి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో మేము సౌకర్యం అందజేయడానికి అంతా సిద్ధంగా ఉన్నామండి. అంటే ఇప్పుడు ఉన్నట్లు ఎక్కువ ఏ ప్రాంతాలకు మనం ట్రావెల్ బస్సులో ఫెయిర్ ఏదైనా మారుతుందా? రైట్, తప్పనిసరి అండి. మనము అంతకుముందు అయితే కొద్దిగా 1 వే సైడ్ ట్రాఫిక్ ఉంటుంది. పొంగల్లో కూడా ఒకవైపు ట్రాఫిక్ ఉంటుంది, ఒకవైపు ఖాళీగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ రేటు ఉండేది లాస్ట్ టైంలో. కానీ ఇప్పుడున్న మా గవర్నమెంట్ ఆదేశం, అదేంటి హెడ్ ఆఫీస్ ఆదేశం ప్రకారంగా సింగిల్ ఫేరే, మాకు అడిషనల్ ఫేర్ లేదండి. నార్మల్ ఫేర్ ఏదైతే ఉందో అదే మేము తీసుకుంటున్నామండి. మా ఉద్దేశం అంతా కూడా ప్రయాణికులు గమనిస్తానికి ఉండాలి, సేఫ్గా వెళ్ళాలి. ప్రయాణికులు అసౌకర్యంగా ఉండకుండా మేము పూర్తి ప్రయత్నం చేస్తామండి. ఈ రద్దీ ఒకేసారి వచ్చే రద్దీని మేము ఏపీఎస్ఆర్టీసీ తరఫున పూర్తి సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తామండి. ఇది ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు గతంలో అయితే ధరలు పెరిగేది. ఇప్పుడైతే టికెట్ ధరలు పెంచకుండా గతంలో ఏదైతే ధరలు ఉన్నాయో సాధారణ ధరలతోనే ప్రజలను దూర ప్రాంతాలు చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రద్దీని బట్టి అక్కడ బస్సుల అరేంజ్మెంట్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నామని చెప్పి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం.